హలో ఎవ్రీవన్. ఈరోజు మనలో చాలామందికి ఫేవరెట్ అయిన కేఎఫ్సీని సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఫ్రెష్ చికెన్ని వాష్ చేసుకొని టేస్ట్కి సరిపడేంత సాల్ట్, పెప్పర్, చిల్లీ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి 4 to 5 hours పాటు మ్యారినేట్ చేసుకుందాం. నెక్స్ట్ కొంచెం మైదా పిండి తీసుకొని దానిలో టేస్ట్కి సరిపడేంత సాల్ట్, పెప్పర్, చిల్లీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 2 to 3 ఎగ్స్ తీసుకొని అందులో సాల్ట్ అండ్ పెప్పర్ వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని తీసి దానిలో కొంచెం నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఆ చికెన్ పీసెస్‌కి మైదా పట్టించి దాన్ని కూలింగ్ వాటర్‌లో డిప్ చేసుకొని, తర్వాత ఎగ్ మిక్స్చర్‌లో కూడా డిప్ చేసుకొని మళ్ళీ మైదాని బాగా పట్టించుకుందాం. బాగా హీట్ అయిన ఆయిల్‌లో ఈ చికెన్ పీసెస్‌ని ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చూసుకోవాలి. సో అంతే అండి. కేఎఫ్‌సీ రెడీ అయిపోయినట్టే. ఈరోజు నేను చేసింది చికెన్ పాప్‌కార్న్, చికెన్ వింగ్స్ ఇంకా చికెన్ లెగ్ పీసెస్. ఇందులో నా ఫేవరెట్ వచ్చేసి చికెన్ పాప్‌కార్న్. మరి మీ ఫేవరెట్ ఏంటో లెట్ మీ నో. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా అనిపించినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మోనికా థింగ్స్. థాంక్ యూ అండి.